శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. తెలుగునాట 3 పదాలు బాగా ప్రచారంలో ఉంటాయండి. ఏమిటంటే ఏమీ లేదు అంటూ మొదలెడతారు కబుర్లు. ఏమీ లేదు చాలా పెద్ద మాట. ఏమీ లేదు కాసింత అంటూ ముచ్చట మొదలు పెడతారు. రెండవ పదం అయిపోయింది. అయ్యింది, అయిపోయింది. విద్యార్థి బడిలో పాఠం నేర్చుకుంటున్నాడు. ఈ పాఠం అయిపోయిందా? అయిపోయింది అంటాడు. ఇట్స్ ఓవర్ సార్, ఇట్స్ ఓవర్ నౌ, ఇట్స్ ఓవర్ నౌ. ఆ పాఠం కలిగించే ప్రయోజనం ఏమిటి? మార్క్స్. స్టాటిస్టిక్ రికార్డులో, స్కోలిస్టిక్ రికార్డులో ఒక స్కోర్, అంతే. ప్రయోజనం అయిపోయింది. ఇది ఆధునిక విద్య. ఏమీ లేదు అనే శూన్యవాదం, అయిపోయింది అనే నిరాశావాదం, వీటితో పాటు మరింకో పదం కూడా ఉంది. నాకు తెలుసులే. ఈ 3 ఈనాటి కాలపు జనరేషన్, యంగ్స్టర్స్, యువతరం, యువత విరివిగా మాట్లాడుతున్న పదాలై ఉన్నాయి. నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? అరచేతిలో ఉన్న జామ పండు తింటే ఏమవుతుందో తెలియదు, తిన్నాక లోపల ఏం జరుగుతుందో తెలియదు. లోపల చాలా పెద్ద మెకానిజం ఉంది, కానీ నాకు తెలుసులే. పాత తరాన్ని మీరంతా పాచింతకాయ పచ్చడి, అవుట్డేటెడ్, అప్డేట్ కాలేకపోతున్నారు. మీరు అయ్యారా? మూలం తెలియని చదువులు మీవి. మూలంతో కూడుకున్న విలువలు పెద్దవారివి. మూలం తెలియని చదువులు మీవి, మూలాలతో కూడుకున్న విలువలు పెద్దవారివి. అది మర్చిపోయి 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచి పోషించిన అమ్మా నాన్నను కాదని, ఆధునికంగా వచ్చే సర్టిఫికేట్ల దొంతలను చేతబుచ్చుకొని 4 కాసుల చేత జిక్కితే 6 అంకెల జీతం కలిగితే నా అంతవాడు లేడంటే, వృద్ధాప్యం కనిపించాక, శరీరమంతా కూడా వణికిపోవడం ప్రారంభమయ్యాక, అదేదో సినిమాలో కథానాయకుడు చెప్తాడే, కథానాయిక ద్వారా ఆ సినిమా దర్శకుడు ఒక మాట చెప్పిస్తారే, 25 ఏళ్ళకి అంతా చూస్తే ఆ తర్వాత చూడడానికే మిగులుతుంది, చేయడానికి ఏమీ ఉండదు అన్నట్లుగా ద్వంద్వార్థంగా ఉన్నప్పటికీ అందులో వాస్తవం ఉంది. మనకేమీ తెలియదు. యువతరం నేర్చుకోవలసిన పదం ఒక్కటి ఉంది. ఈ 3 కాకుండా నేర్చుకోవలసింది సంయమనం. తెలుసుకోవలసిన పదం సంయమనం. అయిపోయిందిలే అనడం కానీ, నాకు తెలుసులే అనడం కానీ, ఏమీ లేదు కానీ అని కానీ, ఈ 3 పదాలు కాకుండా యువతరం నేర్చుకోవలసిన పదం సంయమనం. తృప్తి పొంది ఉండడం. తెలుసుకుందాం, పాటిద్దాం, చిరునవ్వుతో ప్రపంచాన్ని గెలుద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.